అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాల ఛానల్ ద్వారా శతక వైభవం శీర్షికతో సుమతి శతకం 18వ విభాగానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ, ఈ విభాగంలో మరో 2 చక్కని సుమతి శతక పద్యాల్ని, వాటి భావాల్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో మొదటి పద్యం చూడండి. ఉడుముండదే నూరేండ్లును పడియుండదే పేర్మి పాము 10 నూరేండ్లున్ మడుగున గొక్కెరయుండదే కడునిల పురుషార్థ పరుడు కావలె సుమతి. ఓ సుమతి, కడునిల పురుషార్థ పరుడు కావలె సుమతి. ఆఖరి పాదం చూడండి. మనిషి అనేవాడు తన జన్మని సార్థకం చేసుకోవాలంటే చతుర్విధ పురుషార్థాలని సాధించాలట. చతుర్విధ పురుషార్థాలంటే ఏమిటి? ధర్మ, అర్థ, కామ, మోక్షములు. ఇదిగో ఇక్కడ రాసుకున్నాను చూడండి. మనం ధర్మ, అర్థ, కామ, మోక్షములు అంటే ధర్మంగా అర్థమును సంపాదించాలి. అర్థము అంటే ధనము, డబ్బు. సంపాదించి ధనం ఎటువంటిదై ఉండాలి? ధర్మబద్ధమైనదై ఉండాలి. ఎవరిని అన్యాయం చేసి, అక్రమం చేసి, అందరూ ఆస్తుల్ని మనం ఆక్రమించుకుని ఇట్లా సంపాదించిన ధనము ధర్మమైనది కాదు. దానివల్ల మానవ జన్మకి ఉపయోగం ఏమీ ఉండదు. ఈవేళ చాలా బాగున్నాం, బోళ్ళు డబ్బు సంపాదించుకున్నామని అనుకుంటాం, కానీ రేపటి తరాలకి ఎంతో నష్టం చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట. కాబట్టి మనం సంపాదించే ప్రతి రూపాయి కూడా ధర్మబద్ధమైనదై ఉండాలి. దానితో మాత్రమే మన కోరికలు తీర్చుకోవాలి. కామములు అంటే కోరికలు. నాకు ఇది కావాలి, అది కావాలి, కారు కావాలి, ఇల్లు కావాలి, ఇట్లా అనేక కోరికలు ఉంటాయి. మనిషి జన్మెత్తిన తర్వాత ప్రతి మనిషికి కోరిక లేని మానవుడు అంటూ ఉండదు. కానీ ఈ కోరికలు ఎలా తీర్చుకోవాలి? ధర్మంగా అర్థం సంపాదించి ఆ అర్థముతో మన కోరికలను తీర్చుకోవాలి. కామములు అంటే కోరిక. ఆ తర్వాత మోక్ష సాధనకు కృషి చేయాలి. అప్పుడే ఆ మోక్షాన్ని సాధించగలుగుతాడు. ఈ 4 సాధించినప్పుడు మాత్రమే మనిషి జన్మ సార్థకమవుతుందట. లేకపోతే వీటితోటి సమానమే. వేటితోటి? ఉడుముండదే నూరేండ్లును. ఉడుము అది ఒక జంతువు. పెద్ద పెద్ద గుబురుగా ఉండే చెట్లలోనూ, తోటల్లోనూ, అడవుల్లోనూ ఉంటూ ఉంటుంది. అది 100 సంవత్సరాలు బ్రతుకుతుందట. దానివల్ల ప్రపంచానికి వచ్చే ఉపయోగం ఏమీ ఉండదు. అది అలా తింటూ తిరుగుతూ ఏదో బ్రతికేస్తూ ఉంటుంది. పడియుండదే పేర్మి పాము 10 నూరేండ్లు. పాము 10 నూరేండ్లు బతుకుతుందట. 10 నూరేండ్లు అంటే 10 సంవత్సరాలు, అంటే 1000 సంవత్సరాలు. ఎవరు చంపకుండా ఉంటే పాము చాలా కాలము జీవిస్తుంది అని దాని అర్థం. అంతేగాని సరిగ్గా 1000 సంవత్సరాలు తూకం వేసినట్టు అలాగే బ్రతుకుతుంది అని కాదు దాని అర్థం. చాలా కాలము జీవిస్తుంది పాము. అలాగే మడుగున గొక్కెరయుండదే. కొంగలు. కొక్కెర అంటే కొంగ. కొంగ ఏం చేస్తుంది? చిన్న చిన్న మడుగుల్లోను, అంటే నీటి గుంటల్లోను, చాలగట్లలో ఉండే మురికి నీటిలోను అది చిన్న చిన్న క్రిమికీటకాదుల్ని తింటూ, అలాగే కాలువల్లోను, నీటి తావుల్లో ఉంటూ ఉంటుంది. ఈ పురుగుల్ని తింటూ దాని జీవితం అది గడుపుతుంది. వీటి వల్ల సమాజానికి ఎంత ఉపయోగము అంటే ఏ విధమైన ఉపయోగము ఉండదు. అలాగే మనిషి కూడా ఏదో తింటూ తిరుగుతూ కాలక్షేపం చేస్తూ ఒకళ్ళ మీద ఆధారపడి బ్రతుకుతూ జీవించేస్తే ఆ జన్మకి సార్థకత ఉండదు. మనిషి జన్మ ఎత్తిన తర్వాత ఈ చతుర్విధ పురుషార్థాలని సాధించాలి సుమా అని బద్దెన గారి పద్యం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. 2వ పద్యం చూడండి. ఎప్పుడు తప్పులు వెదకెడు నప్పురుషుని కొల్వగూడదది ఎట్లన్నన్ సర్పంబు పడగ నీడను కప్పవసించెడి విధంబు గదరా సుమతి. మనం ఒక సంస్థలో ఉద్యోగం చేయడానికి వెళ్ళాం, ఉద్యోగం చేస్తున్నాం. ఈవేళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఉద్యోగం చేయాలనే ఆశే బాగా ఎక్కువైపోయింది. సొంతంగా బ్రతకాలి అని ఎవ్వరూ అనుకోవట్లే. ఈ ఒక చోట కొలువు చేయడానికి వెళ్ళినప్పుడు ఆ ఉద్యోగం ఎలాంటిదైతే మనం చేయగలుగుతాము? మనకి గౌరవాన్ని ఇచ్చి, మనం చేసే పనికి విలువనిచ్చినట్లయితే అక్కడ మనం ఎక్కువ కాలం పనిచేయగలుగుతాం. అలా కాకుండా ఎప్పుడు తప్పులు వెదకెడు, మన మీద ద్వేషంతోనో లేకపోతే పక్క ఉద్యోగస్తులు చెప్పిన మాటలు వినో, ఎంత కష్టపడి పని చేసినా ఎప్పుడూ ఏదో ఒకటి అంటూ ఉంటారు చూడండి. కొంతమంది ఉద్యోగస్తులు ఇటువంటి సమస్యల్ని కూడా ఎదుర్కొంటూ ఉంటారు పాపం సంస్థల్లో. ఎంత చేసినా బాస్ ఎందుకందుకు తిడుతూనే ఉంటాడు. అలాంటి
వ్యక్తుల దగ్గర ఎప్పుడూ తప్పులు వెదకేటటువంటి యజమాని దగ్గర కొలవకూడదు, అంటే కొలువు కూడదు, ఉద్యోగము చెయ్యకూడదు. అది ఎట్లన్నన్ సర్పంబు పడగనీడన కప్పవసించెడి విధంబు. సర్పానికి అంటే పాముకి ఆహారము కప్ప. అటువంటి కప్ప పాము పడగ నీడలో పడుకుందనుకోండి, ఏం చేస్తుంది? దానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని తినేస్తుంది, దొరకగానే తినేస్తుంది, మింగేస్తుంది. అలాగా పాము నీడలో కప్ప నివసించే విధంగా దినదిన గండంగా ఉంటుందన్నమాట. మనల్ని మెచ్చుకోనటువంటి, మనం చేసే పనికి విలువ లేనటువంటి, కనీసం మన కృషికి మనకి ఎక్కువ జీతం ఇవ్వక్కర్లేదు, ఎప్రిసియేషన్ ఇస్తే చాలు, అది కూడా ఉండదు కొన్ని చోట్ల. చేయికేం చేస్తారు, జీతాలు ఇస్తున్నాం కదా, చేయికేం చేస్తారు అనే మాటకి కాదు, ఉద్యోగం చేయాలంటే ఎక్కడైనా చేయొచ్చు, కానీ చేసిన పనికి విలువ ఉన్నప్పుడే అక్కడ మనం ఎక్కువ కాలము పని చేయగలుగుతాము. లేకపోతే మనం చేసే పనికి విలువ లేని చోట ఆ యజమాని దగ్గర ఎప్పుడూ కొలువు చెయ్యకు, ఎంత తొందరగా మానేస్తే అంత మంచిది సుమా అని ఈ పద్యం ద్వారా బద్దెన గారు మనకి తెలియజేస్తున్నారు. విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా నేటి తరం తల్లిదండ్రులు రేపటి తరానికి అందించవలసినటువంటి జ్ఞాన సంపదే ఈ శతక పద్యాలు. తప్పనిసరిగా మీ పిల్లలకి నేర్పిస్తారని ఆశిస్తూ, మీ విలువైనటువంటి సలహాలు ఏమైనా ఇవ్వాలనుకుంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దయచేసి వీడియోని యూట్యూబ్ ద్వారా మాత్రమే చూడండి. ధన్యవాదాలు.